దేవుని పిల్లలారా, అందుకే ఏమంటున్నాడు చూడండి, 12వ వచనం జాగ్రత్తగా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలోని దేవుని మాట మీరు చదవాలి. ఇప్పుడు మీలో ఒకడు నేను పౌలు వాడను, నేను పౌలుకు చెందిన వాడను అన్నాడండి మొదటి తెగ. ఇంకొకడు లేచాడండి, వీడేమన్నాడు, నేను అపోల్లో వాడను అన్నాడు. మరొకడు లేచాడండి, నేను పేతురు వాడను. మరొకడు అన్నాడు, నేను క్రీస్తు వాడను. చూసారా, 4 భాగాలు చేసిందండి ప్రారంభ క్రైస్తవ్యాన్ని. మాయగత్తె, మంత్రగత్తె, మాయను ఛేదించి మాయ నుండి అమాయక ప్రజలను రక్షించవలసిన క్రైస్తవులే మాయలో మునిగిపోయారు, మాయ చేయబడుతున్నారు. ఎలాంటి మాయ? నేను సెయింట్ పాల్, అదేనండి, నేను పౌలు వాడను. నేను సెయింట్ పీటర్, నేను పేతురు వాడను. నేను క్రైస్ట్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్. మరొకడు అంటున్నాడు, నేను చర్చ్ ఆఫ్ అపోలోస్. ప్రారంభ శతాబ్దంలో 4 వ్యక్తుల పైన మత శాఖలను ప్రారంభించిందండి. ఈరోజు ఏంటండి, అధికారపూర్వకంగా ప్రపంచవ్యాప్తముగా 3000 చిల్లర మత శాఖలుగా క్రైస్తవ్యం ముక్కలైపోయిందండి. ఇదే నా దేవుడు కోరుకున్నది. తన కుటుంబంలో చెట్టు పుట్ట అయిపోవాలని దేవుడు కోరుకున్నాడా? తను నమ్మిన వాళ్ళందరూ ఒకే బాటలో, ఒకే మాటలో, ఒకే తాత్పర్యంలో, ఒకే భావనతో ఉండాలని దేవుడు కోరుకున్నాడే. ఎవడండి వీళ్ళు మోసగించాడు? ఎవరి మాయలోనండి వీళ్ళు పడ్డారు? ఈ క్రైస్తవ సమాజాన్ని మాయ చేసింది ఎవరు? వంకర మాటలు పలికే మనుష్యులు. మాయగాళ్ళు బయలుదేరారండి. మీరు మోసపోయారా? ఇప్పుడు మీరు మోసపోయారో లేదో ఈ బైబిల్ని చదివి మాయలో నుండి బయటకు రావాలి మీరు ప్రియులారా. ఎవరి మీదో కత్తి కట్టి ద్వేషంతో చెబుతున్న మాటలు కాదు, బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా చెబుతాం. బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళం మేము. అందుకే మా మీద పగ. ఒకనాడు యేసుక్రీస్తు ముక్కు సూటిగా మాట్లాడినందుకు, మొహమాటము లేనివాడిగా ఉన్నందుకు ఆయన మీద కత్తి కట్టింది ఆనాటి సమాజం. స్టెఫెన్ను చంపింది, పౌలును శిక్షించింది, పేతురుని శిక్షించింది, యాకోబును తల తెగ నరికింది. ఈరోజు వాటన్నిటికీ మేము సిద్ధం. ఈ సమాజం మమ్మల్ని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మాకు కావలసింది దేవుని మెప్పు, మనుషుల మెప్పు అవసరం లేదు. కానీ అనేక మంది మాయలో పడి తాము నమ్మున క్రీస్తును ముక్కలు చెక్కలుగా చేస్తున్నందుకు ఆవేదనతో భరించలేక చెబుతున్న మాటలారా ప్రియులారా ఇవన్నీ. అందుకే ఏమంటున్నాడు చూడండి, ఆ 4 మాట చెప్పిన తర్వాత 13వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:13, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అని అడుగుతున్నాడు. చూడండి, ఎవడురా క్రీస్తును ముక్కలు చేసింది? ఎవడు క్రీస్తును ముక్కలు చేశాడో చెప్పు. నువ్వు పౌలు వాడువా? నేనేమైనా బాప్తిసం పొందానా? నా పేరేమైనా బాప్తిసం తీసుకున్నావా నువ్వు? పేతురు ఏమైనా మీకోసం చచ్చిపోయాడా సిలువలో? అపోల్లో ఏమైనా ప్రాణం పెట్టాడా మీకోసం? ప్రాణం పెట్టింది యేసు నాథుడైతే, నీకోసం బలి అయిపోయింది యేసు క్రీస్తు వారు అయితే ఎవరో పేరు పెట్టుకుంటావా నువ్వు? ఎవడి పేరు పెట్టుకున్నావు నువ్వు? మేమేం పెట్టుకోలేదండి, మీరు మమ్మల్ని అంటున్నారు కానీ అంటారా? మీరు పెట్టుకున్నారో లేదు ఇప్పుడు నేను చెప్తాను. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, ఇప్పటికే కొంత మీకు లైట్ వెలిగి ఉంటుంది. దేవుని పిల్లలారా, అసలు మీరంతా ఎవరు? మీరంతా ఎవరు? బైబిల్ని అడుగుదాం, నేను చెప్పను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 1-2 వచనాల నుంచి చదువుదామండి. జాగ్రత్తగా చదవండి బైబిల్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 1 నుండి. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనా సహించండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలకు మీలో కొందరికి అవివేకంగా ఉంటాయి. ప్రసన్నబాబుకి పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు ఏమోనని అనుకోండి, ఐ డోంట్ కేర్. కానీ వాస్తవాన్ని చెప్పాలి మీకు. పౌలు కూడా అదే అంటున్నాడు, మీరు సహించండి. 2వ వచనం, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఈ సభలో పెట్టడానికి కారణం మీ చందాల కోసం కాదండి, మా సంఘాలనేదో వృద్ధి చేసుకోవడానికి కాదండి, మా సంస్థలనేదో విదేశాలకు చూపించి అడుక్కు తెచ్చుకోవడానికి కాదండి. నో 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 నో.
దేవుని మీద ఉన్న ఆసక్తి మాది. ఎందుకండి పిల్లల్ని పెంచాలి మేము? మాకేం అవసరం చెప్పండి? పిల్లల్ని 12వ ఏట నుండి ఎలాగ తయారు చేస్తున్నాం బాణాలుగా మీరు చూస్తున్నారుగా. ఏమిటండి మాకు ఈ బాధ్యత? నో, దేవాసక్తిది. దేవుని మీద ఉన్న ఆసక్తితో మేము మాట్లాడుతున్న మాటలు అవి. పౌలు కూడా అదే అంటున్నాడు చూడండి, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకంటే పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, హూ ఇస్ హీ, ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును 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 మనలను ప్రధానము చేసి తిని. ప్రధానం చేశారటండి. ఒక్కడే పురుషుడైన యేసుక్రీస్తుకు ప్రధానము చేయబడిన వాళ్ళు ఎవరు? యేసు నామాన్ని ధరించుకొని యేసు నామమందు బాప్తీసం తీసుకున్న ప్రపంచ క్రైస్తవులు. అవునా కదా? అవును. క్రీస్తుకు ప్రధానము చేయబడిన వారు క్రైస్తవులు. అంటే ఆయన ఒకవేళ మన యజమాని అనుకుంటే మనమెవరు? ఆయన భార్య. సంఘము యేసు క్రీస్తు యొక్క భార్య, ప్రధానము చేయబడిన ఇల్లాలు, శ్రీమతి. మరి యేసుక్రీస్తుకు ప్రధానము చేయబడి ఆయనతో వివాహం చేసుకోవడానికి సిద్ధపడిన నీవు ఎవరి పేరు ధరించాలి? మా తల్లిగారు వివాహం చేసుకున్నారు, ఆమె పేరు ఎస్తేర్ రాణి. నా తండ్రి గారిని వివాహం సుందర్రావు గారిని చేసుకున్న తర్వాత ఆమె పేరు ఎలా మారిందో తెలుసా? ఎస్తేర్ రాణి సుందర్రావు. ఎస్తేర్ రాణి సుందర్రావు. మీరు అలాగే పిలువబడతారు, మిస్టర్ అండ్ మిస్సెస్. ప్రతి స్త్రీకి తాళి కట్టిన తరువాత, భర్తతో ప్రదానము చేయబడిన తరువాత భర్త నామాన్నే తన నామంగా ధరిస్తుంది. అది సమాజంలో జరుగుతున్న పచ్చి నిజం. అవును. మరి యేసుక్రీస్తుకు కూడా మిమ్మల్ని దేవుడు ప్రదానం చేసినప్పుడు ఆయన పేరేం పేరు రాయబడింది? క్రీస్తు. క్రీస్తుని రాయబడింది. మరి ఆ క్రీస్తుకు మిమ్మల్ని ప్రదానం చేసినప్పుడు మీరు ఎవరి వారని చెప్పుకుంటున్నారు చెప్పండి? మీ గుండెలు మీద చేసుకొని చెప్పండి, ఏమని పిలువబడుతున్నారు మీరు? క్రీస్తు వారని చెప్పు. మీరు ఎవరండి అని అడిగితే బాధపడకండి, మేము పెంతెకొస్తే అండి. మీరెవరండి? మేము సెవెంత్ డే అండి. మేము బ్యాప్టిస్ట్ అండి. మేము పాపిస్ట్ అండి. మరి చివరితాగా ఇదే. దేవుని పిల్లలారా, మీలో చాలా మంది ఎందుకు హర్షించలేకపోతున్నారు? అలా చెప్పుకుంటున్నాం కనుక. మరి ఇలాంటి మాటలు చెప్తే మీ అందరికి మేము విరోధులం కావండి? అవును. అంటే మీరు మనుష్యులకు విరోధులు కాకూడదని అనుకుంటున్నారే కానీ దేవునికి విరోధులు అయిపోయినా పర్వాలేదా? మీరు చెప్పండి, ఎవరి పేరు మీద మీరు పిలువబడుతున్నారు? మీకోసం ప్రాణం పెట్టింది పౌలా? మీకోసం ప్రాణం పెట్టింది పేతురా? మీకోసం ప్రాణం పెట్టింది వ్యక్తులా? చెప్పండి. మీకోసం ప్రాణత్యాగం చేసి సిలువు నెక్కి చివరి రక్తపు బొట్టు వరకు మీకోసం కార్చిన ఆ యేసు నామాన్ని ధరించడం మానేసి ఎవరో కొండల పేర్లు పెట్టుకుంటున్నారు, ఊర్ల పేర్లు పెట్టుకున్నారు, చెరువుల పేర్లు పెట్టుకున్నారు, నదుల పేర్లు పెట్టుకుంటున్నారండి. ఈరోజు సంఘాలకున్న పేర్లు ఏంటి చెప్పండి? అవునా కదా? మీరు చెప్పండి. కొందరే చప్పట్లు కొట్టగలుగుతున్నారంటే మిగిలిన వాళ్ళకి చేతులు రావటం లేదు, కట్టేసింది సైతాన్ని. ఆహా, ఇప్పుడు వినబడ్డది నాకు. నేను అన్నానని కొట్టకండి ప్లీజ్. మీ చప్పట్ల కోసం నేను ఈ మాటలు చెప్పటం లేదు. నో నో నో. మీ చప్పట్ల కోసం, మీ హర్షధ్వానాల కోసం నేను చెప్పటం లేదు. దేవుని మీద ఉన్న ఆసక్తితో చెబుతున్నాను ఈ మాట. నీ భార్య పేరు వెనకతల నువ్వెవరి తాలూకా అమ్మ అంటే నీ పేరు కాకుండా మరొకటి పేరు చెప్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు చెప్పు? ఎలా ఫీల్ అవుతావు నువ్వు? ఛీ, వ్యభిచారి. ఎవరి పేరే పెట్టుకున్నావు నువ్వు? ఎవరి పేరే పెట్టుకున్నావు నువ్వు అని అడుగుతారు. అడగరా మీరు మీ భార్యని? చెంప చెళ్ళు మనిపిస్తారు, లేదా మెడపెట్టకు బయటికి గెంటేస్తారు. తాళి కట్టిన మొగుడును నేనుంటుండగా నా పేరు పెట్టుకోకుండా ఎవడో చిల్లరవాడు పేరు పెట్టు పోవాడుతో అంటావు నువ్వు. అక్కడ నీకు రోషం. దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఊరి మీద ఉన్న వాళ్ళందరి పేర్లు పెట్టేసుకుంటావు నువ్వు. ఎవరి పేరండి పెట్టుకున్న సంఘాలు ఈరోజు? మీరు కాదండి. ఈ సంఘం, ఈ పట్టణంలో ఉన్న సంఘాల కోసం చెప్పట్లేదు, ప్రపంచ క్రైస్తవులు. ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఎవరి పేర్లు పెట్టుకున్నారు చెప్పండి? నీ కోసం ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు వారు, ఆయన పేరు మీద పిలువబడవలసిన నువ్వు ఎవరో వ్యక్తులు పేరు పెట్టి ఈరోజు యేసు క్రీస్తును మొక్కలు చెక్కలుగా చేసింది ఈరోజు క్రైస్తవ్యం కాదా? మాయలో ఉన్నారా లేదా? ఇప్పుడు మీరు చెప్పండి.
మాయ. ఈ మాయను తెలుసుకోరా మీరు? ఏం? క్రీస్తు వారు మీరు కానప్పుడు, క్రీస్తుకు చెందిన వారు మీరు కానప్పుడు ఎలా రాణిస్తాడు చెప్పండి? క్రీస్తు మిమ్మల్ని ఒప్పుకుంటాడా? యేసుక్రీస్తు ఏమన్నాడు? ఎవరైతే భూమి మీద నన్ను ఎరుగునని ఒప్పుకుంటాడో పరలోకమందు నా దూతల ఎదుట వారిని ఒప్పుకుంటాను నేను. ఎవడైతే నేను క్రీస్తు వాడను కాను, పలానా వాడనని ఎవడైతే చెప్పుకుంటాడో, ఇప్పుడు వాడిని ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు. యేసుక్రీస్తు ఒప్పుకోడు. ఎవడో పేరు పెట్టుకున్నావు నువ్వు? మీరంతా ఎవరెవరో పేర్లు పెట్టుకున్నారండి. నిజంగా మీకు వాక్యం మీద గౌరవం ఉంటే, ఈ వాక్యాన్ని మీరు నమ్మితే, మీకోసం ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు రక్తంతో మీరు కడుగు పెడితే మార్చండి గుడిల పేర్లో. మార్చగలరా? మార్చగలరా చెప్పండి. మార్చేయండి. చెప్పండి మీ నాయకులతో. లేదు వాడు చెప్పింది తప్పంటారా? పోటీకి రెడీ, పోటీకి రెడీ. ఎలా చెప్పాలండి వీళ్ళకి? ఏమని చెప్పాలండి వీళ్ళకి? మంచిగా చెబితే మేము దొంగ బోధకులమా? కిట్టని బోధకుడు. సుందరరావు దగ్గరికి వెళ్ళకండి, పెద్ద అబద్ధ బోధకుడు. పోనీ మేము అబద్ధ బోధకులు. నీ మంచి బోధ ఏదో చెప్పు. మీరు విన్న ఈ సంగతులు పేర్లు పెట్టిన వాళ్ళు నిలదీసి అడగండి. ఎవడ పేరు పెట్టావు? ఎవడ పేరుతో పిలువబడుతున్నా నువ్వు? మొక్కలు 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 మొక్కలండి. ఒకరంటే ఒకరికి పడదు మరలా, తెలుసా మీకు? ఆ సంఘాన్ని చూసి ఈ సంఘం ఈర్ష్య మొక్క తిప్పుకుంటారు. వీడంటే వాడికి పడదు, వాడంటే వీడికి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళు ఎత్తపడరు, వీళ్ళు ఎత్తపడరు, మేమే ఎత్తపడతా ఉంటారు. కక్షలు, పగ, ఒకరంటే ఒకరికి పగ. బయటికి వెళ్ళి చెప్తారు యేసు ప్రేమామయుడు. నీకే ప్రేమ లేదు ఒకరంటే ఒకరికి. ఒకరంటే మీలో మీకే ప్రేమలు లేవు. ఏంటి చెప్తావు బయటికి వెళ్ళి యేసు ప్రేమను గురించి నువ్వు? యేసును అపార్థం చేసుకుని వక్రీకరించే మాటలు చెప్పి మాయ చేస్తున్నారా ఈ సమాజాన్ని? ఎలా వెళ్ళగలరో చెప్పండి పరలోకానికి. సత్యాన్ని తెలుసుకోండారా. ఎవరి మీద కత్తి కట్టి చెబుతున్న సంగతులు కావు. ఇలా చెప్పడం వల్ల అందరికీ శత్రువులు అయిపోతున్నాం. ఇలా చెప్పడం వల్ల అందరిది తప్పు అంటాడా? ఎందుకంటామండి తప్పు? 2 రెళ్ళు 5 అంటే తప్పు. ఒక మాస్టర్ అదే చెప్తాడు. 2 రెళ్ళు 5 అని విద్యార్థి అన్నప్పుడు తప్పురా, మార్చు 2 రెళ్ళు 4. మాస్టర్ గారు మీరు విమర్శించకూడదని అంటావా? అలాగంటే కర్ర ఎరగదీసేస్తాడు నీ మీద. 2 రెళ్ళు 4 చెప్పినంత వరకు నీకు చెవులు మూసి చితక్కొట్టేస్తాడు నిన్ను, నిజమైన మాస్టర్ అయితే. మన దగ్గరున్న మాస్టర్లు అంతా విద్యార్థులకు దండం పెట్టేవాళ్ళు, చావలేని వాళ్ళు. గట్టిగా ఉంటే విద్యార్థులు కూడా క్రమమైన పద్ధతులకు వస్తారు. దేవుని పిల్లలారా, ఎటువైపు వెళ్ళిపోతుందండి ఈ సమాజం? ప్రపంచ మాయ నుండి అమాయకులను కాపాడవలసిన క్రైస్తవులే భిన్నమైన మాయలు పడిపోయారే. ఎప్పుడు మాయ తెరిచేది? ఎప్పుడు మీ మనోనేత్రాలు వెలిగింపబడేది? ఎప్పుడు ఈ బాహ్య సమాజాన్ని కాపాడబడేది? యేసుక్రీస్తు వాడని చెప్పుకోవడానికి గర్వపడండి. బీ ప్రౌడ్ టు బి కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్. ఎస్, నేను క్రీస్తు వాడని చెప్పడానికి ధైర్యంగా చెప్పండి. ఎవరో చెప్పిన మత శాఖలు